డైరెక్టర్ సిబిఐ. నమస్కారం సార్. సో డెవలప్మెంట్స్కి సంబంధించి టీటీపీ అండి, టీటీపీ వాళ్ళ వెబ్సైట్లో ఒక 1.5 months బ్యాక్ వాళ్ళ కమాండరీ ఆర్టికల్ రాశాడు. హీ హ్యాస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాకిస్తాన్ ట్రూప్స్ ఎంటరింగ్ ఇంటూ ఇండియా, కాశ్మీర్ వ్యాలీ, బట్ ఈ డి నాట్ మెన్షన్ స్పెసిఫికలీ అబౌట్ ది ప్లేస్ వేర్ దే ఆర్ టార్గెటింగ్. అంత పక్కా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇవాళ పాకిస్తాన్ ఈజ్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్. ఒక్కసారి నేపథ్యం నుంచి మొదలెడతారా? ఇప్పుడు మనకి ఈ సమస్య అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య సమస్య కాదండి. ఇది సమస్య ఇస్లాం హిందూ సమస్య, ఇస్లామేతర మతాల మధ్య సమస్య. ఇప్పుడు మీరు ఇలాంటి తీవ్రవాద ఘటనలు ఒక్క భారతదేశంలోనే కాదు, అమెరికాలో జరిగినాయి. 9/11 అమెరికాలో జరిగింది, యూరోప్ మొత్తం జరుగుతూనే ఉన్నాయి, ఈవెన్ ముస్లిం దేశాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి, ఆ తర్వాత ఇజ్రాయిల్ మీద జరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి మనము చేసే తప్పు ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం చేసే తప్పు, అందులో సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేసే తప్పు ఏంటంటే, ఇది ఒక భారత్ పాకిస్తాన్ సమస్యలాగా మనం చూడటం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి దూరదృష్టి పోయి అది దురదృష్టి అవుతుంది అన్నట్టు. అసలు సమస్యనికి మూల కారణం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలంటే, దాని సమస్య అది ఇస్లాం ఒక తీవ్రవాదం. ఇస్లాం మతం వేరు, ఇస్లాం తీవ్రవాదం వేరు. వేరువేరుగా చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. ఆ తీవ్రవాదం ఎప్పటి నుంచి మొదలైంది? ఈ రోజు కాదు, 1947లో పాకిస్తాన్ మొదలైనప్పుడు కాలేదు. అది 711 ఏది మొహమ్మద్ బిన్ ఖాసిం మొట్టమొదటిసారి భారతదేశం మీద దురాక్రమణ చేసినప్పటి నుంచి అది జరుగుతూనే వస్తూ ఉంది. ఆ తర్వాత ఈరోజు పహల్గాము ఇది ఒక చివరి సంఘటన కాదు, లేకపోతే మొదటి సంఘటన కాదు, ఇది ఒక ప్రవాహం. ఈ ప్రవాహాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే దానికి మనం దాని మీద దృష్టి పెట్టాలి. తర్వాత మీ నేపథ్యం ఇదొక నేపథ్యం. రెండో నేపథ్యము కశ్మీర్కే వచ్చినప్పుడు మనం నేపథ్యం చూస్తే, మన ఈ 20వ శతాబ్దం మొదటి భాగం వచ్చేటప్పుడు 1910 ఆ ప్రాంతంకి వచ్చేటప్పటికి కాశ్మీర్లో 3 భాగాలు ఉన్నాయండి. కశ్మీర్ ప్రాంతం ఒకటి, జమ్మూ ప్రాంతం ఒకటి, తర్వాత లదాఖ్ ప్రాంతం. కశ్మీర్ ప్రాంతంలో ముస్లింలు మెజారిటీ, జమ్మూ ప్రాంతంలో హిందువులు మెజారిటీ, లదాఖ్ ప్రాంతంలో బౌద్ధులు మెజారిటీ. అయితే 1910 ఆ ప్రాంతంలో మెజారిటీ అయ్యేటప్పటికి ఆనాటి ముస్లింలు ఆనాటి మహారాజు మీద, అంటే ఇప్పుడు హిందూ మహారాజు ఉండేది అక్కడ మొత్తానికి, రాజు మీద విపరీతంగా ఒత్తిడి తెచ్చారు. మీరు బయట నుంచి ఎవరిని వచ్చి ఇక్కడ స్థిరపడడానికి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు. అప్పట్లోనే అది మనకి ఇప్పుడు ఆర్టికల్ 370 వలన కాదు వచ్చింది. అయితే విపరీతంగా అలర్లు కూడా చేశారు. ఇక తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆయన ఈ చట్టాన్ని చేశారు అక్కడ. ఏమనేదంటే బయట నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముస్లిమేతరులు రాకూడదని, కాకపోతే పేరుకు మాత్రం ఇతరులు రాకూడదని. ఓకే, అది జరిగింది. అయితే 1947లో మన స్వాతంత్రం వచ్చింది, భారతదేశం విభజన కూడా జరిగింది, పాకిస్తాన్ భారతదేశం. విభజన దేని మీద ప్రాతిపదిక ఏంటండి? మనం మర్చిపోయాం. విభజన ప్రాతిపదిక మతం. రైట్. ముస్లింలు ఏమన్నారు? టూ నేషన్ థియరీ. అదే ఈ మధ్యన పాక్ ఆర్మీ చీఫ్ ఆయన కూడా కరెక్ట్గా చెప్పారు. ఆయన చేసింది తప్పలేదు, ఆయన చెప్పింది దాంట్లో. ఎందుకంటే మనం నిజం ఒప్పుకోకపోవడం మన తప్పు, కానీ ఆయన చెప్పింది నిజం. 2 నేషన్ థియరీ మొట్టమొదటిసారి సయ్యద్ అహ్మద్ ఖాన్ అని 1888లో మీరట్లో మార్చి 14న ఆయన చెప్పారు, ముస్లింలు హిందువులు వేరు అది వాళ్ళకి మనకి కుదరదు అని సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆ రోజు చెప్పారన్నమాట. అప్పటి నుంచి ఇది నడుస్తూనే వచ్చింది. సరే, చివరికి మత ప్రాతిపదిక మీద మనం విడిపోయింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు మేము మత ప్రాతిపదిక మీద భారతదేశ విభజన మేము ఒప్పుకోము, మీరు కావాలంటే వెళ్ళిపోండి అని చెప్పారు. సో వాళ్ళు కూడా అక్కడ ఆనాడు నిజం ఒప్పుకోలేదు. కానీ ఒకే ఒక్క మనిషి అండి, అంబేద్కర్ గారు, ఆయన ఏమన్నారంటే, మత ప్రాతిపదిక మీద భారతదేశం విభజన జరుగుతున్నప్పుడు ఇక్కడున్న ముస్లింలందరూ పాకిస్తాన్ వెళ్ళాలి, పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఆస్తులు పంచుకున్నప్పుడు చిన్నవాడు తన భాగం తీసుకొని మళ్ళీ పెద్దవాడు దాంట్లో భాగం ఉంచుకోలేడు కదా అని అంబేద్కర్ గారు స్పష్టంగా కొండబద్దలు కొట్టినట్టు ఆయన చెప్పారు. కానీ ఆయన మాట ఎవరు వినలేదు ఆ రోజు. దానివల్ల ఇప్పుడు ఈ పర్యవసాన సమస్యలు ఇవన్నీ ఇది. సో అయితే 1947లో ఇది విభజన జరిగిన తర్వాత
అప్పుడు ఈ